హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధన్విత్ క్రియేషన్స్. ఇప్పటివరకు మీరు ఏమన్నా మా రెసిపీస్ ట్రై చేసింటే ఇట్లా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏం ట్రై చేశారు, ఎలా వచ్చిందో, ఇంకా ఏమన్నా ట్రై చేయాలనుకుంటుంటే జస్ట్ చెప్పండి. సో ట్రై చేసి నేను మీకు రెసిపీ పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పటికీ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటికీ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసేయండి, ఎందుకంటే ఇది చాలా మంచి హెల్దీ రెసిపీ పిల్లలకి. అట్ ది సేమ్ టైం ఈవెన్ దేవునికి మనం ప్రసాదం పెడతాం కదా, సో ప్రసాదం కోకోనట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఓకే సో ఫస్ట్ నేను వచ్చేసి రైస్ చేసేసాను కుక్కర్లో. ఒక గ్లాస్ రైస్ ఎలా చేశానంటే, నేను ఒక గ్లాస్ రైస్ పెట్టాను. అండ్ పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, సో ఆ పచ్చి కొబ్బరి చిన్న పీసెస్ కానీ తురిమేసి దాన్ని గ్రేట్ చేసేసి మనం మిక్సర్లో వాటర్, ఇప్పుడు నేను రాగిది మిక్స్ చేసాను కదా, సో అలానే పాలని తీయాలన్నమాట మనం కొబ్బరిలో నుంచి. సో నేనేం చేశాను అంటే, ఆ కొబ్బరి కూడా ఎందుకు వేస్ట్ చేయాలా అన్న ఉద్దేశంతో ఫస్ట్ కొబ్బరిని బాగా గ్రైండ్ చేసేసాను. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసి మళ్ళీ ఫుల్ మిక్సీ చేసేసరికి, అది గ్రైండ్ చేసేసరికి నాకు అసలు అంత వడగొట్టాల్సిన పనేం అనిపించలే. సో సరే ఎలానో పిల్లలు తింటారు కదా, మంచిదే కదా అని చెప్పి ఆ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని రైస్లోకి మనం 2 గ్లాసెస్ వాటర్ వేస్తాం కదా, ఒక గ్లాస్ దానికి. సో దీన్ని ఈ 1 గ్లాస్ వాటర్ని మరి నార్మల్ ఒక 1 గ్లాస్ వాటర్ని వేసేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్ ఫుల్గా పెట్టేసి ఇంకో 1 విజిల్ సిమ్లో పెట్టి ఆఫ్ చేసాను అనమాట. సో అలా రైస్ ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇంకా సగం, సో మనం హాఫ్ అలా చేసుకోవాలి, హాఫ్ కొబ్బరి పక్కన తీసి పెట్టుకోండి. సో దానికి రైస్ ఒక పక్క పెట్టుకుంటూ నేను ఇటు సైడ్ ఇది ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. చిల్లీస్, ఈ వీడియోలో చూపించినట్టు చిల్లీసు, ఆనియన్ పీసెస్గా కట్ చేసుకోవాలి. అలానే మనం ఎండుమిర్చి వేసాను నేను, ఎందుకంటే ఇంకా ఇంట్లో చిల్లీ వేయలేదు. మా చిన్నోడికి కూడా కొబ్బరి రైసే పెడదామని చెప్పేసి, ఎక్కువ కారం ఉంటే వాడు తినడు, అందుకోసమని నేను ఎండుమిర్చి వేసాను. మీరు కావాలంటే ఒక 2-3 గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. నేను వేసాను అనుకుంటా 2-3 గ్రీన్ చిల్లీస్, అలానే కొంచెం ఎండుమిర్చి ఇలా వేసుకుంటే మంచిగా ఉంటుంది. సో నేను మామూలుగా పోపు పెట్టినప్పుడు అంతా దాంట్లోకి నువ్వులు, బ్లాక్ జీరా ఇవన్నీ యాడ్ చేస్తాను అనమాట. సో అట్లీస్ట్ ఇలా అయినా వీళ్ళ కడుపులోకి పోతుందేమో అని చెప్పి. సో అది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం నెయ్యితో చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్. సో దీన్ని నెయ్యిలో కానీ ఇలా ఆయిల్లో కానీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ మనకి పింకిష్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. చూసారా, ఇది రైస్ మనం కొబ్బరి వేసాం కదా, సో అందుకోసమని కొంచెం ఇట్లా చిన్న చిన్న కొబ్బరిలాగా ఇలా మెత్తగా బాగా సాఫ్ట్గా ఉంటుంది. లేదా మీకు పొడి పొడిగా కావాలంటే మనము మామూలు గిన్నెలో పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఈ మధ్యలో మా వాడు ఇక్కడికి బుక్స్ తెచ్చుకొని వాడు చదువుకుంటాను అంటే వాడితో కొద్దిసేపు కూర్చొని అవి ఫ్రై అయ్యేంతసేపు వీడికి అన్నీ చెప్పిస్తుంటాను అనమాట నేను అలానే. సో నాకు ఇదో పని, అంటే వీడు నాతోనే వంట చేసేటప్పుడంతా లేదా వీడియో కొంచెం అట్లా అని ఉన్నప్పుడు బుక్స్ తీసి చెప్పేసి చాలా కామ్ అయిపోతాడనమాట. ఈ బుక్ బేసిక్గా వీడి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారనుకుంటా మా నైబర్. అండ్ వీడికి ఇవన్నీ చెప్పేశాడు. అసలు జనిత్ అయితే 2 ఇయర్స్ ఇప్పుడు. సో వీడు అన్నీ చెప్తాడు. అండ్ వంట చేస్తున్నప్పుడు కూడా వీడిని పక్కన కూర్చోబెట్టేసుకొని అన్నీ వాడికి చెప్పిస్తుంటే అసలు సతాయించకుండా బాగా గమ్మున కూర్చుంటాడు అనమాట. సో నేను ఇలాగా అది ఫ్రై అవుతున్నా ఆ టైంలో బాగా కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి కదా, బాగా వేగేంత వరకు వేసేసి అలానే కొంచెం కొత్తిమీర, బాగా స్మెల్ అంతా మనకి పచ్చి స్మెల్ అంతా పోయే వరకు ఫ్రై చేసేసుకొని మిగిలిన రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మిగిలిన రైస్ యాడ్ చేసుకొని కొద్దిసేపు అలానే దమ్ చేస్తాం కదా, అలా కొద్దిసేపు రైస్ అట్లనే పెట్టేసి లిడ్ వేసేసాను. సో అది కొంచెం అట్లా సిమ్లో ఉన్నట్టే నేను వీడి దగ్గర ఇలానే కూర్చొనేసి అన్నీ చెప్పిస్తూ ఉంటాను అనమాట. సో వీడికి బేసిక్గా అది మంచిదో చెడ్డదమే మామూలుగా ఇప్పుడు వీనికి 2 ఇయర్స్ ఆల్మోస్ట్ స్క్రీన్ టైం లేకుండా పెంచేసామన్నమాట. అంటే పెద్దోడిలాగా కాకుండా వీనికి అస్సలు అది ఎలా మెయింటైన్ చేసామో నేను ఒక వీడియో చేసి షేర్ చేద్దామనుకుంటున్నాను. సో అంటే ఈ ఏజ్లో పిల్లలకి టీవీ అవేం అవసరం ఉండదు అనిపించింది నాకు.
అండ్ చాలా మంది దానికి కమెంట్స్ లేదు ఎలా ఉంటుంది టెక్నాలజీ చాలా ఫాస్ట్. ఇట్స్ ఓకే బ్రో, నా పిల్లలు వీడు చిన్నగానే కానీ ఏం అవసరం లేదు స్క్రీన్ టైం. సో దానికి అందరు ఎంత హెల్ప్ చేశారు, సో అవన్నీ ఒక వీడియోలో సపరేట్లో చేసి మీకు చెప్తాను. అండ్ ఇలా కోకోనట్ రైస్ ఇది నేను మామూలుగా దేవుడికి పెట్టడానికి ఎప్పుడన్నా పండుగకి అలా చేశాను. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నచ్చిందో లేదా కమెంట్స్లో షేర్ చేయండి మీరు. థ్యాంక్ యూ. హోప్ యూ ఆల్ ఆర్ లైకింగ్ అవర్ వీడియోస్. ఇంకేమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.